అండి లాస్ట్ క్లాస్ లో మనము ఈ మహాజానపదాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి చూసామండి. సో ఈ క్లాస్ లో వచ్చేసి తర్వాత మనం చూడాల్సిన టాపిక్ ఏంటి అంటే రైజ్ ఆఫ్ మగధ అండి. రైజ్ ఆఫ్ మగధ అంటే మనకు 16 మహాజానపదాలలో ఈ మగధ అనే మనకు మహాజానపద ఉంది కదా, ఆ మహాజానపద ఎట్లా ఇంపార్టెన్స్ అయ్యింది అనేది దాని గురించి చూసుకోవాలండి. ఓకేనా? ఈ 16 మహాజానపదాలను ఈ మగధ అనే ఒక జానపద ఏం చేస్తుంది అంటే ఆక్రమించుకుంటారండి. ఓకేనా? ఎవరు ఆక్రమించుకుంటారు అంటే అక్కడ పరిపాలిస్తున్న రూలర్స్ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న మహాజానపదాలను ఆక్రమించుకుంటారు. ఇట్లా ఆక్రమించుకోవడానికి కారణాలు ఏంటి అంటే మనకు ఈ మగధ అనేది ఇంత ఇంపార్టెన్స్ కావడానికి కారణం ఏంటి అంటే కొన్ని చెప్పుకుంటామండి. మగధకు సంబంధించిన రిసోర్సెస్ అండి, రిసోర్సెస్. తర్వాత మనము ఎంతూజియాజం ఆఫ్ కింగ్స్ అండి. తర్వాత ఇక మనకు ఈ మగధకు సంబంధించిన లొకేషన్ ఏదైతుందో స్ట్రాటజిక్ లొకేషన్ అండి. ఓకేనా? ఇది చెప్పేసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా రిసోర్సెస్ అంటే వనరులు అండి. మగధ ఎక్కడైతే ఉందో అక్కడ జల వనరులైనా సరే, తర్వాత మనకు ఈ అడవులైనా సరే ఎక్కువ ఉంటాయండి. అడవులైనా సరే, మనకు భూగర్భ జలాలైనా సరే, దానికి సంబంధించి ఎక్స్పెషల్లీ ఈ ఏరియాలో ఏమవుతుందంటే అండి మనకు ఇనుముకు సంబంధించిన పోర్ట్స్ ఎక్కువ ఉంటాయండి. ఓకేనా? ఇనుము ఖనిజాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఈ మైన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, యుద్ధానికి సంబంధించిన వెపన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెపన్స్ తయారు చేసి మిగతా మహాజానపదాల మీద దాడి చేసి ఆక్రమించుకోవడం జరుగుతుందండి. తర్వాత ఎంతూజియాజం ఆఫ్ కింగ్స్ అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే ఈ మగధను పరిపాలిస్తున్న పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ముఖ్యంగా మంచి ఎనర్జెటిక్ కింగ్స్ ఉంటారండి. ఎంతసేపు ఉన్న వాళ్ళ కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనే ఒక కోరిక వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుందండి వీళ్ళకంటే. ఇంకా మనకు మగధకు సంబంధించిన లొకేషన్ అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే ఈ మగధ అనేది మనకి ఎట్లుంటుంది అంటే చుట్టుపక్కల ఒక దట్టమైన అడవులు ఉంటాయండి. ఓకేనా? చుట్టుపక్కల దట్టమైన అడవులు, కొండలు ఉంటాయండి. వేరే రాజ్యం నుంచి వచ్చి ఇక్కడ దాడి చేయాలంటే కూడా అవి ఈ లొకేషన్ అనేది పెద్దగా సహకరించదండి. ఇది ఒక దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ మగధ అనేది ప్రావీణ్యంలోకి రావడానికి కారణం అండి. ఇదే మగధ మీద మనకు మొట్టమొదటిసారిగా ఏ వంశం ఏర్పాటు చేస్తారు మగధ మీద అంటే మనకు బృహద్రథ అనే ఒక వంశం ఏర్పాటు చేస్తారు. ఆ వంశం పేరు ఏం పేరు? ఈ మగధ మీద ఏర్పడ్డ వంశాలు కొన్ని ఉంటాయండి. అందులో మనము మొదటి వంశం ఏమని చెప్పుకుంటామంటే బృహద్రథ వంశం అని చెప్పుకుంటామండి. బృహద్రథ డైనాసిటీ అని చెప్పుకుంటాం. దీని తర్వాత మనము హర్యాంక డైనాసిటీ అండి. హర్యాంక డైనాసిటీ అంటే వంశం అండి. హర్యాంక డైనాసిటీ తర్వాత మనకు శిశునాగ డైనాసిటీ అనేది ఉంటుందండి. శిశునాగ డైనాసిటీ. ఇక మనకు తర్వాత నందా డైనాసిటీ అనేది ఉంటుందండి. వీటి తర్వాత మనకు మౌర్య డైనాసిటీ, తర్వాత మనకు ఈ కన్వాస్, శుంగ డైనాసిటీ వస్తాయి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఈ మగధ మీద మొట్టమొదటిసారిగా ఏర్పడిన వంశం ఏంది లేకపోతే సామ్రాజ్యం ఏంది అంటే మనము బృహద్రథ వంశం అని చెప్పుకుంటామండి. మరి ఈ బృహద్రథ వంశాన్ని ఎవరు స్థాపిస్తారు సార్ అంటే ముఖ్యంగా మనం ఎవరి పేరు చెప్పుకోవాలండి అంటే బృహద్రథ అనే ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలండి. బృహద్రథ అనే ఒక వ్యక్తి గురించి చెప్పేసుకోవాలి. మరి ఇదే బృహద్రథ వంశాన్ని ఏ రాజధాని వేసుకొని ఏర్పాటు చేస్తారు సార్ ఇతను అంటే మనకు గిరివాజ్ర అనే ఒక రాజధాని వేసుకొని పరిపాలిస్తాడండి. ఓకేనా? మనకు ఈ బృహద్రథ వంశం గురించి మనకున్న సోర్సెస్ ఆధారాల ప్రకారం ఇక్కడ ఏమైందంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభిస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా ఈ బృహద్రథ వంశాన్ని ఎవరు స్థాపిస్తారంటే బృహద్రథుడు స్థాపిస్తాడు. మరి ఏ ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలిస్తాడు సార్ అంటే ముఖ్యంగా ఇక్కడ గిరివాజ్ర అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఓకేనా? ఆ గిరివాజ్ర అనే ఒక ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలిస్తాడు. మనకు తర్వాత ఇదే వంశానికి సంబంధించి ఇంకేముంటుంది సార్ అంటే మగధ మీద ఏర్పడిన మొట్టమొదటి రాజవంశం అండి. ఓకేనా? మగధ మీద ఏర్పడిన మొట్టమొదటి రాజవంశాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే బృహద్రథ వంశం అని చెప్పుకుంటామండి. తర్వాత ఇదేమని చెప్పుకుంటాం ఫస్ట్ ఎంపైర్ అని చెప్పేసుకుంటాం.
మగధ మీద ఏర్పడిన మొట్టమొదటి రాజవంశం ఏమని చెప్పుకుంటామంటే బృహద్రథ వంశం అని చెప్పుకుంటాం. తర్వాత మనకు ఇదే బృహద్రథ వంశంలో బృహద్రథ డైనాసిటీలో గ్రేటెస్ట్ రూలర్ గొప్పవాడు ఎవరు ఉంటారంటే జరాసంధ అని చెప్పుకోవాలండి. జరాసంధుడు అని చెప్పేసుకుంటాం. మనకు మరి ఇదే బృహద్రథ వంశానికి సంబంధించి లాస్ట్ రూలర్ ఎవరు ఉంటారు అంటే రిపింజయ అని ఉంటాడండి. ఓకేనా, రిపింజయుడు లాస్ట్ రూలర్ అంటే చిట్ట చివరి రూలర్ లాగా చెప్పేసుకుంటాం. మరి ఈ రిపింజయుని ఏం చేస్తారంటే బింబిసార అనే ఒక వ్యక్తి చంపేస్తాడండి. రిపింజయుని ఏం చేస్తాడు, బింబిసార అనే వ్యక్తి చంపేసి ఈ మగధ గడ్డ మీదనే ఇతను ఏం చేస్తాడంటే మనకు హర్యాంక డైనాసిటీ హర్యాంక వంశం అనేది స్థాపిస్తాడండి. ఇది వచ్చేసి మనకు ఈ ఏమంటారు బృహద్రథకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ మనకు ఈ హర్యాంక డైనాసిటీ ఏదైతే ఉందో ఈ హర్యాంక డైనాసిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడాలండి. ఇదే హర్యాంక డైనాసిటీకి మనకు పీరియడ్ వచ్చేసి ఏ కాలం నుంచి ఏ కాలంలోకి పరిపాలించింది సార్ అంటే మనము 542 బీసీ నుంచి 413 బీసీ వరకు పరిపాలిస్తుందండి. ఓకేనా, ఈ హర్యాంక వంశం ఏదైతే ఉందో ఆ హర్యాంక వంశము మన ఈ మగధాని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలిస్తుంది అంటే 542 బీసీ నుంచి 413 బీసీ వరకు పరిపాలిస్తుంది. ఓకేనా సార్, ఇక్కడ మరి 542 413 ఎక్కువ నుంచి తక్కువ ఉంది సార్ అంటే ఏంటి అంటే మనము ఈ క్రీస్తు పూర్వం ఏదైతే ఉందో క్రీస్తు పూర్వంలో ఇయర్స్ అన్నీ కూడా సంవత్సరాలు అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయండి, అంటే ఎక్కువ నుంచి తక్కువకు ఉంటాయి. అదే మనము ఏడి అండి క్రీస్తు శకం చూసుకున్నట్టయితే 1 2 3 4 అని ఇట్లుంటాయి. ఓకేనా, మనం బీసీ చూసుకున్నట్టయితే ఇటు నుంచి ఉంటాయి 4 2 3 1 ఇట్లుంటాయి. ఓకేనా, ఇది బీసీకి ఏడీకి సంవత్సరాల డిఫరెన్స్ అనేది ఇట్లుంటుంది. ఓకేనా, బీసీ అంటే మనము క్రీస్తు పూర్వం అని చెప్పుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఈ హర్యాంక డైనాసిటీకి సంబంధించిన కాలము. తర్వాత మరి ఇదే హర్యాంక డైనాసిటీని ఎవరు స్థాపిస్తారు సార్ అంటే మనకు ముఖ్యంగా బింబిసార అనే ఒక వ్యక్తి స్థాపిస్తాడండి. ఓకేనా, ఈ హర్యాంక వంశాన్ని ఎవరు స్థాపిస్తారంటే బింబిసార అనే ఒక వ్యక్తి స్థాపిస్తాడు. మరి ఇతనికి సంబంధించిన కాలం ఏముంటుంది సార్ అంటే 544 బీసీ నుంచి మనకు 493 బీసీ వరకు ఈ బింబిసార అనే వ్యక్తి పరిపాలిస్తాడండి మగధాని. ఓకేనా, తర్వాత ఇతన్నే మనకు ఏం చేస్తారంటే ఈ హర్యాంక వంశం ఏదైతే ఉందో దాన్ని ఏ ప్రాంతం రాజధాని చేసుకొని పరిపాలిస్తాడు సార్ అంటే రాజ్గృహ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఓకేనా, రాజ్గృహ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని రాజధాని చేసుకొని మనకు ఈ బింబిసార అనే వ్యక్తి పరిపాలిస్తాడు. మరి ఇతనికి సంబంధించి ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చా సార్ అంటే ఈ వ్యక్తి మనకి ఏమని చెప్పుకుంటాం అంటే ఇతను వర్ధమాన మనకు గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో గౌతమ బుద్ధునికి మరియు ఈ వర్ధమాన మహావీర ఎవరైతే ఉన్నారో ఈ వర్ధమాన మహావీరునికి సమకాలికుడు అండి. బింబిసార అనే వ్యక్తి మనకి ఏమని చెప్పుకుంటాం గౌతమ బుద్ధునికి వర్ధమాన మహావీరునికి సంబంధించి సమకాలికుడు అంటే మనము కాంటెంపరీ అని చెప్పుకుంటామండి. ఈజ్ ద కాంటెంపరీ ఆఫ్ గౌతమ బుద్ధ అండ్ వర్ధమాన మహావీర అని చెప్పుకుంటాం. ఓకేనా, తర్వాత మనము ఇతని గురించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుందండి. ఇదే బింబిసార గురించి మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపజేసిన మొట్టమొదటి పరిపాలకునిలాగా బింబిసార అని చెప్పుకుంటాం. అంటే మనము రెగ్యులర్గా ఇంత ఏం చూస్తామంటే ఎవరైనా సరే తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి అంటే ముఖ్యంగా తను ఏం చేస్తాడంటే యుద్ధాలు చేస్తాడంట. ఓకేనా, యుద్ధాలు చేసి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. కాకపోతే మన ఈ బింబిసార అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక కొత్త కాన్సెప్ట్ కనిపిస్తాడు. ఏంటి ఆ కొత్త కాన్సెప్ట్ అంటే మ్యాట్రిమోనియల్ అలయన్సెస్, వైవాహిక సంబంధాలు అంటే మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. ఓకేనా, అంటే పెళ్ళిళ్ళు వేసుకొని ఆ పెళ్ళిళ్ళు వేసుకున్నప్పుడు ఏమవుతుందండి కట్నం అనేది వస్తుంది. ఆ కట్నం కిందికి ఇతనికి కావాల్సిన రాజ్యం అడిగి పెంచుకుంటాడు. అట్లా మరి ఏ ప్రాంతం ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏ ప్రాంతం కట్నంలాగా వచ్చింది అంటే మనకు కోసలాదేవి అని ఒక వ్యక్తి ఉంటుందండి. కోసలాదేవి అని ఒక వ్యక్తి ఉంటుంది.
ఆమెను పెళ్లి చేసుకుంటే కట్నం కిందికి కాశీ అనే ప్రాంతం వస్తుందండి. ఓకేనా. తర్వాత మనకు చల్లన అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఈమెను పెళ్లి చేసుకుంటే మనకు మన బింబిసారాకు కట్నం కిందికి వైశాలి అనే ప్రాంతం వస్తుందండి. ఓకేనా. తర్వాత మనకు మర్ద అనే ఒక వ్యక్తి ఉంటుందండి. ఆమెను పెళ్లి చేసుకుంటే వైదేహ అనే ప్రాంతము కట్నం కిందికి మనోడికి వచ్చేస్తుందండి. ఓకేనా. సో ఇది ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటి అంటే ఈ చెల్లన ఎవరు అనేది ఈమె గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఈ చెల్లన ఎవరు అంటే లిచ్చవి ప్రాంతానికి సంబంధించిన ఒక పరిపాలకుడు ఉంటాడు. అతని పేరే చేతకుడు. ఓకేనా. చేతకుడు. ఆ చేతకునికి సంబంధించిన కూతురే చెల్లన. మరి చేతకుడు ఎవరు సార్ అంటే ఇతనికి సంబంధించి ఒక సిస్టర్ ఉంటుందండి, చెల్లి. ఆమె పేరే మనం ఏమని చెప్పుకుంటాం, త్రిశాల. త్రిశాల ఎవరు, వర్ధమాన మహావీరునికి సంబంధించిన తల్లి. ఓకేనా. వాళ్ళ బ్రదరే మనకు ఈయన చేతకుడు, ఆయన కూతురే చెల్లన అని చెప్పేసుకుంటాం. ఓకేనా. ఇట్లా తర్వాత మనకు ఇదే బింబిసారుడు ఏం చేస్తాడంటే ఈ అవంతి పాలకుడు ఒక అతను ఉంటాడండి. వాడి పేరు ఏమని చెప్పుకుంటాం అంటే చండ ప్రద్యోత అని చెప్పేసుకుంటాం. వాడితోని మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాడండి ఎవరు, ఈ బింబిసార్ అనే వ్యక్తి. ఎట్లా అంటే మనకు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకుంటాం అంటే ఈ చండ ప్రద్యోత ఎవడైతే ఉన్నాడో వాడికి ఒకసారి కామెర్లు అనే ఒక రోగం వస్తుందండి. ఆ రోగం వచ్చినప్పుడు మనోడు ఈ బింబిసార ఏం చేస్తాడంటే ఈ బింబిసారకు సంబంధించి ఒక జీవక అనే ఒక డాక్టర్ ఉంటాడండి, జీవకుడు. ఓకేనా. ఈయన వచ్చేసి మనకు బింబిసారకు సంబంధించిన ఫ్యామిలీ డాక్టర్. ఓకేనా. వీడిని పంపిస్తాడు, వానికి ట్రీట్మెంట్ చేయండి. మీకు కామెర్లు అంటే ఏమని చెప్పుకుంటామంటే మనము జాండీస్ అని చెప్పుకుంటామండి, పచ్చ కామెర్లు అంటారు కదా అది. ఇది వచ్చేసి మనకు బింబిసారునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మనకు ఇతని తర్వాతనే మనకి ఇదే హర్యాంక డైనాసిటీని రూల్ చేసిన వ్యక్తిలాగా ఎవరిని చెప్పుకుంటామంటే అజాత శత్రు అని చెప్పుకుంటామండి. అజాత శత్రు మనకు ఇతని తర్వాత రూల్ చేసిన వ్యక్తిలాగా చెప్పుకుంటాం. మరి ఈ అజాత శత్రు ఎవరు అంటే మనకు ఇక్కడ ఈ చెల్లన అనే ఒక వ్యక్తి ఉన్నది కదా, ఈమెకు బింబిసారునికి జన్మించిన వ్యక్తే మనకు ఈ అజాత శత్రులాగా చెప్పుకుంటాం. ఇంకా మనకు ఈ అజాత శత్రు ఎవరు అంటే మనకు ఇతనికి సంబంధించిన పరిపాలించిన కాలం అండి. ఈ పరిపాలించిన కాలం వచ్చేసి మనకు 593 బీసీ నుంచి 461 బీసీ వరకు ఇతను పరిపాలిస్తారండి మన హర్యాంక వంశాన్ని. తర్వాత మనకు ఈ అజాత శత్రు అనే వ్యక్తి కూడా మనకి ఏమని చెప్పుకుంటామంటే గౌతమ బుద్ధునికి వర్ధమాన మహావీరునికి సంబంధించి సమకాలికుడు అంటే మనము కాంటెంపరీ అని చెప్పుకుంటాం. అసలు కాంటెంపరీ అంటే ఏంటి అంటే బిలాంగింగ్ టు ది సేమ్ పీరియడ్, అంటే ఒకే సమయంలో జీవించిన వాళ్ళని లేకపోతే ఉన్న వాళ్ళని మనం ఏమని చెప్పుకుంటాం అంటే సమకాలికులు అని చెప్పుకుంటాం. ఇతను కూడా మనకు ఈ గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అతనికి నెక్స్ట్ వర్ధమాన మహావీరునికి కాంటెంపరీ అని చెప్పుకుంటాం. తర్వాత ఇతడు మనకు కొన్ని బౌద్ధ మత గ్రంథాల ప్రకారము ఇతని మనం ఏమని చెప్పుకుంటామంటే ప్యాట్రిసైడ్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. కొన్ని బౌద్ధ మత గ్రంథాల ప్రకారము ఈ అజాత శత్రు అనే వ్యక్తి ప్యాట్రిసైడ్ అని చెప్పుకుంటాం. ప్యాట్రిసైడ్ అంటే మనం ఏమని చెప్పుకోవాలి అంటే పితృహంతకుడు అంటారండి. పితృహంతకుడు అంటే తన సొంత తండ్రిని చంపిన వాడిని పితృహంతకుడు అని మనం చెప్పుకుంటాం. మరి ఎందుకు చంపిండు సార్, ఎందుకు చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈ అజాత శత్రు ఎవడైతే ఉన్నాడో వాడికి కొద్దిగా దురుద్దేశం ఉంటుందండి. దేని మీద అంటే సింహాసనం మీద. ఓకేనా. రాజకీయ కాంక్ష కావచ్చు, సింహాసనం మీద వ్యామోహం కావచ్చు. దానివల్ల ఏం చేస్తాడంటే ఎంతసేపు ఉన్న వీడికి సింహాసనం అధిష్ఠించాలి అనే ఒక కోరిక ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చనిపోతాడా అని చూస్తుంటాడు. వాళ్ళ నాన్న చనిపోకపోయేసరికి ఏం చేస్తాడంటే వీడే వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఎవరిని, బింబిసారని చంపేస్తాడు. మరి ఊరికే చంపుతాడా సార్ అంటే చంపడండి. దీనికి చంపేయడానికి లేకపోతే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళిద్దరు చంపడానికి తోడ్పడిన వ్యక్తులు లేకపోతే చంపమని చెప్పిన వ్యక్తులు ఇద్దరు ఉంటారండి. అందులో మనము మొదటి వ్యక్తిని ఎవరిని చెప్పుకుంటామంటే అమ్రపాలి అనే వ్యక్తిని చెప్పుకుంటామండి. అమ్రపాలి దేవదత్త. ఓకేనా. వీళ్ళిద్దరి సాయంతో వీళ్ళ నాన్నని చంపేస్తాడు. మీకు అమ్రపాలి అంటే ఎవరు అనేది మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనకు బౌద్ధ మతంలోకి మారిన మొట్టమొదటి వేశ్య అండి.
ఓకేనా. బౌద్ధ మతంలోకి మారిన మొట్టమొదటి వేశ్యాను మనము అమ్రపాలి అని చెప్పేసుకుంటాం. ఓకేనా. ఈమె సాయంతోనే మనోడు ఏం చేస్తాడంటే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడండి. ఓకేనా. ఈ అమ్రపాలి అనే వ్యక్తి సాయంతోనే అజాతశత్రు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే బౌద్ధ మతంలోకి మారిపోతాడు. మారిపోయి ఇక్కడ మనకు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అండి. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది మనకు ఎక్కడ నిర్వహిస్తాడు ఇతనే అంటే మనకు రాజ్గృహ అనే ఒక ప్రాంతంలో నిర్వహిస్తాడండి. ఓకేనా. మనకు మొదటి బౌద్ధ సంగీతం ఎక్కడ ఇతనే నిర్వహించడానికి కారణం ఎవరు అంటే ఈ అమ్రపాలి అనే వ్యక్తే కారణం అండి. ఎందుకు అంటే ఆమె ప్రోద్బలంతోనే లేకపోతే ఆమె మోటివేషన్తోనే మనోడు ఏం చేస్తాడంటే బౌద్ధ మతంలోకి మారిపోతాడండి. సో దీనికి కారణంగానే ఈ అజాతశత్రు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే సేమ్ మొదటి బౌద్ధ సంగీతం వచ్చేసి రాజ్గృహలో నిర్వహిస్తాడు. నిర్వహించిన తర్వాత ఇతడు కూడా ఏం చేస్తాడంటే సేమ్ వాళ్ళ నాన్న ఏ పాలసీ అయితే ఫాలో అయ్యిండో అంటే మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ వివాహ సంబంధాల ద్వారా తన సామ్రాజ్యాన్ని మనకు విస్తరించుకుంటాడండి. అందులో భాగంగానే ఈ అజాతశత్రు కాలంలో జరిగిన ఒక ఇంపార్టెంట్ యుద్ధం ఉంటుందండి. దాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే బాటిల్ ఆఫ్ అమ్రపాలి అని చెప్పుకుంటామండి. ఇతని కాలంలో జరిగిన యుద్ధం పేరు అమ్రపాలి యుద్ధం అని జరుగుతుంది. ఈ అమ్రపాలి యుద్ధము ఎక్కడ జరుగుతుంది అంటే మనకు కోసల ప్రాంతానికి సంబంధించి ఒక ప్రసన్నజిత్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. కోసల ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి ప్రసన్నజిత్ అని ఉంటాడు. అతనికి అజాతశత్రుకు ఇద్దరి మధ్య జరిగిన యుద్ధమే మనకు అమ్రపాలి యుద్ధం అని చెప్పుకుంటాం. ఈ అమ్రపాలి యుద్ధంలో ఏమైతుంది అంటే మనకు ఈ ప్రసన్నజిత్ అనే వ్యక్తి ఓడిపోతాడండి. ఓడిపోయిన తర్వాత ఈ ప్రసన్నజిత్తుకు ఒక కుమార్తె ఉంటది. ఆ కుమార్తె పేరే ఏం పేరు అంటే మనకు వజీరా అని ఉంటుందండి. వజీరా అని ఉంటది. ఈమెను ఏం చేస్తాడంటే ప్రసన్నజిత్తు మనకు అజాతశత్రుకి ఇచ్చి పెళ్లి చేస్తాడండి. పెళ్లి చేయడమే కాకుండా వీడికి కట్నం కిందికి మనకు కాశీ అనే ప్రాంతాన్ని కూడా కాశీ లేకపోతే కోసల అనే ప్రాంతాన్ని కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి నెక్స్ట్ మనకు ఈ అజాతశత్రు ఆక్రమించిన ప్రాంతాలలో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ప్రాంతం ఉంటుందండి. ఆ ప్రాంతం పేరు ఏం పేరు అంటే మనకు లిచ్చవి అనే ప్రాంతం ఉంటుందండి. ఓకేనా. ఆ లిచ్చవి అనే ప్రాంతము ఇతని కాలంలో ఆక్రమించిన ఒక పెద్ద కాంకెస్ట్ అండి, ఆక్రమణ. మరి ఈ లిచ్చవి అనే ప్రాంతం ఆక్రమించుకోవడానికి ఇదానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది సార్ అంటే 16 సంవత్సరాల టైం పడుతుందండి. 16 సంవత్సరాలు వాళ్ళతోని యుద్ధం చేస్తూనే ఉంటాడు. చేసిన తర్వాత ఆక్రమించుకుంటాడు. ఆ ఆక్రమణలో ఇతనికి సాయం చేసిన ఇతనికి సంబంధించిన ఒక ప్రధాన మంత్రి ఉంటాడు. అతని పేరే మనము వసాకర అని చెప్పుకుంటామండి. ఈ లిచ్చవికి సంబంధించి ఆక్రమణలో ఇతనికి సాయం చేసిన ఒక ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. వాడి పేరు వసాకర అని చెప్పేసుకుంటాం. ఇంకా మనకి ఇదే అజాతశత్రు ఏం చేస్తాడు అంటే పాటలీపుత్ర అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఈ పాటలీపుత్రలో వాటర్ ఫోర్ట్ అనేది కట్టిస్తాడండి. వాటర్ ఫోర్ట్ అంటే మనము జలదుర్గం అని చెప్పేసుకుంటాం. ఓకేనా. జలదుర్గాన్ని కూడా కట్టేస్తాడు. ఇంకా ఇతను ఏం చేస్తాడంటే ఒక 2 యుద్ధ పరికరాలు కనిపెడతాడండి ఫస్ట్ టైం. ఆ యుద్ధ పరికరాల పేరు ఏంటి సార్ అంటే మహాశీలకంఠ రథశీలకంఠ అనే 2 యుద్ధ పరికరాలు మహాశీలకంఠ రథశీలకంఠ ఈ 2 యుద్ధ పరికరాలను ఇతన్నే కనిపెడతాడండి. మహాశీలకంఠ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇట్లా స్టాండ్ రూపంలో ఉంటుందండి. దీనికి ఒక రాడ్ ఉండి ఇట్లుంటుందండి. ఇక్కడ ఏమేస్తారంటే ఇక్కడ పిరంగి వేస్తారు. పిరంగి వేసి దీన్ని వెనక గుంజితే ఈ పిరంగి అనేది పోయి ఇక్కడ ఉన్న ప్రాంతాల మీద పడుతుంది. ఎస్పెషల్లీ ఈ మహాశీలకంఠ అనేది గోడలు బద్దలు కొట్టడానికి లేకపోతే కోటలను కూల్చేయడానికి యూజ్ చేస్తారండి. తర్వాత ఈ రథశీలకంఠ అంటే సేమ్ ఇలానే ఉంటుంది. ఇట్లా స్క్వయర్ షేప్ లో ఉండి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయండి, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలలో మనకు ఆరోస్ ఉంటాయండి, బాణాలు పెడతారు. పెట్టి దాన్ని ఇలా గుంజ వరకు ఒకేసారి ఒక 1000-1500 బాణాలు అనేవి శత్రువుల మీద పడతాయండి. దాన్నే మనము రథశీలకంఠ అని చెప్పేసుకుంటాం. ఈ 2 మనకు బాహుబలి 1, బాహుబలి 2లో ఇవి చూస్తామండి. ఓకేనా. తర్వాత మనకు ఈ అజాతశత్రు తర్వాత నెక్స్ట్ మనకి ఈ హర్యాంక సంబంధించిన వంశాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరు అంటే మనకు ఉదయనుడు అని ఉంటాడండి. ఓకేనా.
ఈ ఉదయనుడు ఎవరైతే ఉన్నారో ఇతను వచ్చేసి మనకు ఈ నెక్స్ట్ అజాతశత్రు తర్వాత పరిపాలించిన వ్యక్తి. ఇతనికి సంబంధించిన కాలం వచ్చేసి మనము 562 బీసీ నుంచి మనోడు 444 బీసీ వరకు పరిపాలిస్తాడండి. ఓకేనా. పరిపాలించి ఇతని కాలంలో జరిగిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ మగధకు సంబంధించిన రాజధానిని ఇతను మార్చేస్తాడండి. ఇప్పుడు రాజగృహ ఉంది కదా, రాజగృహ నుంచి మనోడు పాటలీపుత్ర వరకు మారుస్తాడండి రాజధాని. ఓకేనా. తర్వాత మనకు ఇతను ఏం చేస్తాడంటే దేవయాని అనే ఒక వ్యక్తి ఉంటుందండి, ఆమెతో కొద్దిగా ఈ ప్రేమ వ్యవహారం అనేది నడిపిస్తాడు. ఎవరు? ఉదయనుడు అనే వ్యక్తి. తర్వాత మనకు ఈ దీంతో ఉదయం తర్వాత ఉదయభద్ర, మంద, నాగదాస అనే వ్యక్తులు వస్తారు. మనకి ఇదే హరియాంక వంశంలో లాస్ట్ రూలరు నాగదాస అని చెప్పుకుంటామండి. ఓకేనా. ఇతను వచ్చేసి మనకు లాస్ట్ రూలర్ లాగా చెప్పుకుంటాం. ఈ నాగదాస ఎవరైతే ఉన్నారో నాగదాసను శిశునాగ అనే వ్యక్తి చంపేస్తాడండి. మనకు హరియాంక వంశంలో చిట్ట చివరి పరిపాలకుడు ఎవరు అని చెప్పుకున్నాం, నాగదాస అని చెప్పుకున్నాం. ఈ నాగదాసను ఎవరు చంపేస్తారంటే శిశునాగ అనే వ్యక్తి చంపేస్తాడు. శిశునాగ అంటే ఎవరు అంటే మనకు ఈ నాగదాసకు సంబంధించిన ఒక మంత్రి అండి, మినిస్టర్. వీడికి సంబంధించిన ఒక మంత్రి. ఓకేనా. ఈ మంత్రి చంపేసి ఇదే మగధ మీద తర్వాత మనకు శిశునాగ అనే ఒక వంశాన్ని స్థాపిస్తాడండి. తర్వాత మనము ఈ హరియాంక డైనాసిటీ తర్వాత ఏం చేయాలి అంటే శిశునాగ అనే ఒక వంశం గురించి డిస్కస్ చేయాలండి. శిశునాగ అనే వంశాన్ని ఎవరు స్థాపిస్తారు అంటే మనకు శిశునాగ అనే వ్యక్తి స్థాపిస్తాడండి. శిశునాగ అనే వ్యక్తి శిశునాగ అనే వంశాన్ని మగధ మీద స్థాపిస్తాడండి. మరి శిశునాగ వంశం ఏదైతుందో ఈ శిశునాగ వంశము ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలిస్తారు సార్ వీళ్ళు అంటే మనకు 413 బీసీ నుంచి క్రీస్తుపూర్వం 413 నుంచి 364 వరకు మనకు ఈ శిశునాగ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మగధ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తారండి. ఓకేనా. తర్వాత మనకు ఇదే శిశునాగుడు ఏం చేస్తాడంటే మనకు ఈ మగధకు సంబంధించిన రాజధాని ఏదైతుందో ఆ రాజధానిని ఇంతకుముందుకు మనకు ఉదయనుడు అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే రాజగృహ నుంచి పాటలీపుత్ర వరకు మార్చేస్తాడు. సో వీడు ఏం చేస్తాడంటే పాటలీపుత్ర నుంచి వైశాలికి మార్చేస్తాడండి రాజధాని. ఓకేనా. పాటలీపుత్ర నుంచి వైశాలికి రాజధాని మార్చేస్తాడు. మరి ఇతని కాలంలో జరిగిన కొన్ని ఆక్రమణలు ఏముంటాయి అంటే అవంతి అనే ప్రాంతాన్ని ఇతను ఆక్రమించుకుంటాడండి. అవంతి అండ్ మనకు వత్స. ఓకేనా. అవంతి అండ్ వత్స అనే ఈ 2 ప్రాంతాలను వీడు ఆక్రమించుకుంటాడు. మీకు మహాజనపదాలు చెప్పేటప్పుడు అవంతికి సంబంధించిన రాజధాని ఉజ్జయిని అని చెప్పాను, వత్సకి సంబంధించిన రాజధాని కౌశాంబి అని చెప్పిన. ఓకేనా. ఇది మనకు శిశునాగుడు చేసిన 2 ఇన్సిడెంట్స్ ఉంటాయండి వీడి కాలంలో జరిగింది. ఒకటి వచ్చేసి రాజధానిని పాటలీపుత్ర నుంచి వైశాలికి మారుస్తాడు. తర్వాత మనకు ఈ అవంతి వత్స అనే 2 ప్రాంతాలను ఆక్రమించుకుంటాడు. ఇతని తర్వాత ఇతనికి సంబంధించిన ఒక కొడుకుంటాడండి. ఓకేనా. ఇతనికి సంబంధించిన కొడుకుంటాడు. అతని పేరే కాల అశోక అని చెప్పుకుంటాం, కాలాశోకుడు అని చెప్పుకుంటాం. ఓకేనా. మీకు చరిత్రలో అశోక వేరే కాలాశోక వేరే అండి. కాలాశోక వచ్చేసి మనకు శిశునాగ వంశానికి సంబంధించిన వ్యక్తి. తర్వాత అశోక అనే వ్యక్తి మనకు ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి అండి. కన్ఫ్యూజ్ కావద్దు, ఇద్దరు వేరే వేరే. ఇతని పేరు ముందు కాల అనే పేరు ఉంటుంది, అతని పేరు ముందు కాల అనే పేరు ఉండదు. ఓకేనా. ఈ కాలాశోక అనే వ్యక్తి మనకు శిశునాగం తర్వాత ఇతనికి సంబంధించిన కొడుకు అండి. ఇతను ఏం చేస్తాడంటే ఇతను బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి అండి. ఈ కాలాశోక అనే వ్యక్తి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించి మనకు సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అండి. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే 2వ బౌద్ధ మత సంగీతను ఇతను ఎక్కడ నిర్వహిస్తాడంటే వైశాలి అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ వైశాలి అనే ప్రాంతంలో ఇతను 2వ బౌద్ధ సంగీత్ని నిర్వహిస్తాడంటే. మనకు దీనికంటే ముందు మొదటి బౌద్ధ సంగీతు అజాతశత్రు మనకి ఎక్కడ నిర్వహిస్తాడు, రాజగృహ అనే ప్రాంతంలో నిర్వహిస్తాడు.
మరి ఇతను కాలాశోక అనే వ్యక్తి ఎక్కడ నిర్వహిస్తాడు అంటే వైశాలి అనే ప్రాంతంలో నిర్వహిస్తాడు. మరి ఈ కాలాశోకునికి ఒక 10 మంది కుమారులు ఉంటారండి. ఓకేనా, కాలాశోకునికి 10 మంది కుమారులు ఉంటారు. ఆ 10 మంది కుమారులను ప్లస్ కాలాశోకుని మహాపద్మనంద, ఏం పేరు ఆయన పేరు, మహాపద్మనంద అనే వ్యక్తి చంపేస్తాడండి. ఓకేనా, చంపేసి ఇదే మగధ మీద నందా డైనాసిటీ అనేది ఏర్పాటు చేస్తాడండి. ఓకేనా, తర్వాత మనకు దీంతో శిశునాగ వంశం అనేది అంతరించిపోతుంది. తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ డైనాసిటీ వచ్చేసి నందా డైనాసిటీ అండి. ఓకేనా, సో ఈ నందా డైనాసిటీ వచ్చేసి మగధను పరిపాలించిన వాళ్ళల్లో ఒక శక్తివంతమైన వంశం అండి. ఓకేనా, ఇదే నందా డైనాసిటీని మనకు ఎవరు ఏర్పాటు చేస్తారు సార్ అంటే నందా డైనాసిటీ. ఓకేనా, ఈ నందా డైనాసిటీకి సంబంధించిన కాలం వచ్చేసి మనము 364 బీసీ నుంచి మనం 321 బీసీ వరకు చెప్పుకుంటామండి. క్రీస్తు పూర్వము 364 బీసీ నుంచి క్రీస్తు పూర్వము 321 వరకు ఈ నందాకు సంబంధించిన రాజులు పరిపాలిస్తారండి మగధను. సో ఈ మగధను ఎవరు నందా డైనాసిటీని ఎవరు స్థాపిస్తారు సార్ అంటే మహాపద్మనంద అండి. మహాపద్మనంద అనే వ్యక్తి స్థాపిస్తాడు. ఎలా స్థాపిస్తాడు అంటే శిశునాగ వంశానికి సంబంధించి కాలాశోకునికి సంబంధించిన 10 మంది కుమారులను చంపి ఈ మహాపద్మనంద ఈ నంద వంశాన్ని స్థాపిస్తాడండి. ఇంకా మనకు ఈ నందరాజులు ఎంతమంది ఉంటారు సార్ మొత్తము అంటే 9 మంది ఉంటారండి. అందుకే వీళ్ళను మనం ఏమని చెప్పుకుంటామంటే నవనందాస్ అని చెప్పుకుంటామండి. నవనందాస్ అంటే మనకు వీళ్ళనే మనం ఏమని చెప్పుకుంటాం అంటే 9 మంది ఉంటారు కాబట్టి వీళ్ళనే నవనందాస్ అని చెప్పేసుకుంటాం. ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే మనకు ఈ మగధ అనే ప్రాంతాన్ని పరిపాలించిన వంశాలలో అతి శక్తివంతమైన వంశము, అతి బలమైన వంశము నందా వంశం అని చెప్పేసుకుంటామండి. ఇంకా అసలు ఈ మహాపద్మనంద ఎవరు అనే దానికి మనకు కొన్ని 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. గ్రీక్ రైటింగ్స్ అండి. గ్రీకుకు సంబంధించిన రచనల ద్వారా ఈ మహాపద్మనందకు సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి ఎవరు అని చెప్తారంటే మనకు శూద్ర అనే వ్యక్తి అని చెప్పుకుంటామండి. శూద్రుడు. ఓకేనా, మీకు పురుష సూక్త థియరీ చెప్పిన బ్రాహ్మణ్సు క్షత్రియాసు వైశ్యాసు శూద్ర, సో లాస్ట్ లైన్ లో ఉన్న వ్యక్తి శూద్ర కదా, ఆ శూద్ర అని చెప్పేసుకుంటాడండి. ఇక్కడ గ్రీకు రచనల ప్రకారము మహాపద్మనందకు సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి వచ్చేసి ఒక శూద్రుడు అని మనకు ఈ గ్రీకు రచనలు చెప్తాయండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒక పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకం పేరు పరిశిష్ట పర్వానండి. ఈ పరిశిష్ట పర్వాన్ని వచ్చేసి మనకు ఎవరు రాస్తారు సార్ అంటే హేమచంద్ర అనే ఒక వ్యక్తి రాస్తారండి. పరిశిష్ట పర్వాన్ని ఎవరు రాస్తారు? హేమచంద్ర అనే ఒక వ్యక్తి రాస్తాడు. ఈ పరిశిష్ట పర్వం ప్రకారము మహాపద్మనంద వచ్చేసి మనకు ఒక మంగళి వ్యక్తి అని చెప్తారండి. బార్బర్ అని చెప్పుకుంటాం కదా, అంటే ఒక మంగళి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అని ఈ హేమచంద్ర చెప్తాడండి. ఇంకా మనకు ఈ మహాపద్మనందకు సంబంధించిన కొన్ని బిరుదులు ఉంటాయండి. అందులో మనకు మొదటి బిరుదు ఉగ్రసేన అని చెప్పుకుంటామండి. ఓకేనా, రెండో బిరుదు వచ్చేసి సర్వాక్ష తాంత్రిక అని చెప్పుకుంటామండి. సర్వాక్ష తాంత్రిక. ఓకేనా, ఇంకా మనకు ఇతనికి ఇంకొక బిరుదు ఉంటుందంటే సెకండ్ పరశురామ అని ఉంటుందండి. రెండవ పరశురామం లాగా చెప్పుకుంటారు. ఇంకా మనకు మన పురాణాల్లో ఈ మహాపద్మనందుని ఎలా పొగుడుతాయి సార్ అంటే ముఖ్యంగా డెస్ట్రాయర్ ఆఫ్ క్షత్రియాస్ అని పొగుడుతాయండి. క్షత్రియులను నిర్మూలించిన వాడిలాగా మనకు మన పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పురాణాలు మహాపద్మనందుని పొగుడుతాయండి. ఓకేనా, తర్వాత మనకు ఇక్కడ ఈ మహాపద్మనంద ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేస్తారంటే మగధకు సంబంధించిన రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధానిని ఏం చేస్తారంటే ఇంతకుముందుకు డిస్కస్ చేసిన డైనాసిటీలో రాజధాని వైశాలిలో ఉంటుంది అని చెప్పినామండి. శిశునాగ అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఈ రాజధానిని వైశాలికి మారుస్తాడు కదా,
మహాపద్మనంద ఏం చేస్తారంటే ఇదే రాజధానిని తిరిగి మళ్ళా వైశాలి నుంచి పాటలీపుత్రకి మారుస్తాడండి. ఓకేనా, అది. ఇంకా మనకు ఇక్కడ ఒక మనకు అతిగుంప ఇన్స్క్రిప్షన్ అని ఉంటుందండి. అతిగుంప ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ అంటే శాసనం అండి. ఈ అతిగుంప శాసనము ఎవరై ఇస్తారు సార్ అంటే మనకు కళింగ ప్రాంతానికి సంబంధించిన కరవేల అనే ఒక రూలర్ వేయిస్తాడండి. ఎవరితనో కళింగ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి, అతని పేరు ఏం పేరు అంటే కరవేల. అతను ఏం వేయిస్తాడంటే అతిగుంప శాసనం అనేది వేయిస్తాడు. ఈ అతిగుంప శాసనం ప్రకారము ఇతను ఏం చేస్తాడంటే ఈ కరవేల అనే ప్రాంతాన్ని మనకు కరవేల అనే వ్యక్తిని ఓడించి కళింగ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకొని తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఆ కళింగ ప్రాంతం నుంచి ఒక జైన మతానికి సంబంధించిన తీర్థంకరుడు ఎవరైతే ఉన్నారో అతని విగ్రహం తీసుకొచ్చి పాటలీపుత్రలో ఇన్స్టాల్ చేస్తాడండి. ఇన్స్టాల్ అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం. ఓకేనా, ఎందుకు పెడతాడు అంటే నేను కళింగాను ఓడించిన అనే దానికి ఒక గుర్తులాగా పెట్టేసుకుంటాడు. తర్వాత ఇతనికి సంబంధించి ఒక ప్రధాన మంత్రి ఉంటాడండి, వాడి పేరు రాక్షస అని చెప్పేసుకుంటామండి. మనకు ఫస్ట్ టైం ఈ రాక్షస అనే వ్యక్తి ఏం చేస్తాడంటే సైన్యాన్ని మనకు కాల్బలం, రథబలం, గజబలం, అశ్వదళం లాగా ఇట్లా డివైడ్ చేస్తారండి. అంటే మనకు క్యావర్లీ అని చెప్పుకుంటామండి. తర్వాత మనము ఇన్ఫాంట్రీ, తర్వాత ఎలిఫాంట్రీ, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా చారియట్. ఇన్ఫాంట్రీ అంటే మనము కాల్బలం అండి. ఓకేనా, తర్వాత క్యావర్లీ అంటే అశ్వాక దళం, తర్వాత ఎలిఫాంట్రీ అంటే గజదళం, లాస్ట్ అండ్ ఫైనల్ గా చారియట్ అంటే రథదళం అండి. ఈ వానికి సంబంధించిన సైన్యం ఏదైతుందో ఆ సైన్యాన్ని మొట్టమొదటిసారిగా 4 భాగాలుగా విభజిస్తాడండి. ఎవరు మనకు మహాపద్మనందకు సంబంధించిన ప్రధానమంత్రి, అతని పేరు రాక్షస అని చెప్పేసుకుంటాం. ఇంకా మనకు ఇదే మహాపద్మనంద గురించి ఇంకా ఏం డిస్కస్ చేయొచ్చు సార్ అంటే ఈ మహాపద్మనంద అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మనకు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే మనకు సిస్టమైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఏర్పాటు చేస్తారండి. ఓకేనా, సిస్టమైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్ ట్యాక్స్ కలెక్షన్ వ్యవస్థీకృతమైన శిస్తు వసూలు చేసే పద్ధతిని మనకు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఏమంటారు మన భారతదేశంలో మనకు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిలాగా మనము మహాపద్మనందను చెప్పేసుకుంటాం. మనకు తర్వాత మనకు మహాపద్మనంద ఈ నందుల కాలంలోనే మనకు 326 BC అండి, క్రీస్తు పూర్వము 326 సంవత్సరంలో మన భారతదేశం మీదకి అలెగ్జాండర్ అనే వ్యక్తి దండయాత్రకు వస్తారండి. తర్వాత మనకి మహాపద్మనంద కాలంలోనే తక్షశిల యూనివర్సిటీ అంటే తక్షశిల విశ్వవిద్యాలయం అనేది ఒక ముఖ్యమైన విశ్వవిద్యాలయం లాగా పనిచేస్తుంది. ఈ నందా డైనాసిటీ ఏదైతుందో ఈ నందా డైనాసిటీలోనే మనకు లాస్ట్ రూలరు ధనానంద అనే వ్యక్తి ఉంటాడండి. నందా డైనాసిటీలో లాస్ట్ రూలర్ మనకు ధనానంద అని ఉంటాడు. ఈ ధనానంద అనే వ్యక్తిని ఏం చేస్తారంటే చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి ఏం చేస్తాడు చంపేసి ఇదే మగధ మీద మనకు ఈ మౌర్య డైనాసిటీ మౌర్య సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీంతో మనకు నందా డైనాసిటీ అయిపోతుంది. ఈ నందుల కాలంలోనే మనకు మన భారతదేశంలో పర్షియన్స్ అండ్ గ్రీక్స్ ఇన్వాజన్ అనేది జరుగుతుందండి. పారసీకులు గ్రీకుల దండయాత్ర అనేది మన భారతదేశం మీద జరుగుతుంది. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో ఈ పర్షియన్స్ గ్రీక్స్ కి సంబంధించిన ఇన్వాజన్స్ గురించి డిస్కస్ చేద్దామండి.